హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి బెల్లం తాలికలు. ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వరిపిండి అయితే తీసుకున్నాం అండ్ కుక్కర్ గిన్నెలో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసేసి సేపు మీడియం ఫ్లేమ్ మీద వాటర్ బాయిల్ అయ్యాక వరిపిండి అయితే అందులో కొద్దిగా వేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఆ విధంగా అయితే వేసుకోవాలన్నమాట. సో బెల్లం తాలికలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సో మీలో ఎంతమందికి బెల్లం తాలికలు ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు కనిపిస్తున్న విధంగా టెక్స్చర్ అయితే వస్తుందన్నమాట వేడి నీళ్ళలో మనం ఆ వరిపిండిని కలిపితే. సో ఇదైతే మనం లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇలా కాసేపు చేసుకున్న తర్వాత ఇలాగా మనకి కొద్దిగా గట్టి పడుతుంది పిండి అంతా. సో ఇది మనం ఫ్యాన్ కింద అయితే పెట్టేసేయాలన్నమాట ఒక 15 మినిట్స్. తర్వాత ఆ పిండిని తీసుకుని మంచిగా పిసకాలి మొత్తం, అది సాఫ్ట్ అయ్యేంత వరకు. కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత పూరి కానీ చపాతీకి కానీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా ఒక రౌండ్గా బాల్స్ కింద చేసుకోవాలన్నమాట. 2 బాల్స్ కింద చేసుకుని మనం ఇందాక తీసుకున్నాం కదా వరిపిండిలో కలుపుకొని, ఇప్పుడు ఒక పేపర్ తీసుకుని దాని మీద వరిపిండి వేసి కనిపిస్తున్న విధంగా తాడుల్లో వచ్చేలాగా షేప్లు అయితే తీసుకోవాలన్నమాట. సో ఈ షేప్స్ లో వరుసగా ఎన్ని కావాలంటే అన్ని తాలికలు అయితే చేసుకోవాలి, చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం పాకం కోసం బెల్లంని అయితే బ్రేక్ చేసేయాలి. సో ఇలా కనిపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తర్వాత దాకా తీసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ అయితే వేసేసుకోవాలి ఆ బెల్లం ముక్కల్లో. సో బెల్లం ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలన్నమాట వాటర్, మనకి బెల్లం పాకం పట్టడానికి. సో ఇది కాసేపు అయితే మనం బాయిల్ చేసి ఇచ్చేయాలి. ఇప్పుడు 4 యాలకులు తీసుకుని అవి అయితే చితకొట్టేసుకోవాలి. తర్వాత ఒక కొబ్బరికాయ అయితే తీసుకుని దాంట్లో ఉన్న కూర అంతా తీసేసుకోవాలన్నమాట. కొబ్బరికాయ కూర అండ్ యాలకులు అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు బెల్లం పాకం మీద ఉన్న ప్లేట్ తీసి కనిపిస్తుంది కదా, ఇలాగ అయిపోద్ది అనమాట ఒక టెక్స్చర్ గా. అప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా తాలికలు, అవి అయితే బ్రేక్ అవ్వకుండా అదే విరగకుండా ఇలా వేసుకోవాలి. సో చేత్తో అయితే వేసుకోవడం బెస్ట్, ఎందుకంటే స్పూన్తో అయితే విరిగిపోతాయి. అండ్ ఆ దాకని తీసి కొద్దిగా అటు ఇటు మూవ్ చేస్తూ ఉండాలి. సో అంతా అయిపోయిన తర్వాత పైన ఒత్తుతూ ఉంటే అది కొద్దిగా లిక్విడ్ కింద ఫామ్ అవుద్ది అనమాట. ఒక 5 మినిట్స్ మొత్తం పెట్టి క్లోజ్ చేస్తే. సో ఇప్పుడైతే మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి కూర ఉంటుంది కదా, అవి తీసేసి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోవాలి. కొబ్బరి కూర వేసుకుని ఇప్పుడు యాలకుల పౌడర్ అయితే వేసేసుకోవాలి. అదే యాలకులు దంచాం కదా, అవి వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది యాలకుల వల్ల. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని అదే గరిటెకి తీసుకుని మంచిగా అద్దుతూ ఉండాలి మొత్తం ఆ యాలకుల పొడి కానీ అండ్ ఆ కొబ్బరి కూర కానీ కలిసేంత వరకు. అండ్ తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే వేడి బెల్లం తాలికలు అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి బెల్లం తాలికలు ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.